మాట్లాడండి, మీకు అవకాశం ఇస్తున్నాం. నువ్వేమి అవకాశం లేదా? నీ కూడా ఇచ్చిన ఓటు, నీ కూడా ఇచ్చిన ఓటు మాట్లాడుతాం. ఇప్పుడు బాన్సో టౌన్ వచ్చిన ఏం చేస్తున్నట్టే ఉపాధి హామీ కూలీలకు ఇస్తామని కొర్రి పెడుతున్నారు. ఇప్పుడు ఎందుకు కొర్రి పెడుతున్నారు? దాని మీద అడగడానికి వచ్చాం. నా సబ్జెక్టుల మీదనే వచ్చిన మేము అడగడానికి. మేము వేరే దాని మీద రాలే, మేము రాజకీయం రాలే, ప్రజల పక్షం. 28,758 ఎకరాలు టోటల్ ఏరియా ఉంటే కేవలం 8,550 ఎకరాలు మాత్రమే ఈ రాళ్ళు కప్పలకు ఈ రోడ్లకు పోగా 5,20,215 ఎకరాలు పోతుంది. అంటే కేవలం 8,000 ఎకరాలు మాత్రమే రైతు భరోసా కింద రావడం లేదు. మిగతా వారికి సాగుకు యోగ్యమైనటువంటి భూమి ఎవరైతే ఉందో వారందరూ కూడా ఈ యొక్క రైతు భరోసా అందుతుంది. 12,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వ హయాంలో మాఫీ చేయాల్సినటువంటి మాఫీ కాలేదు. ₹1,00,000 వరకు మాఫీ చేస్తామన్నా కూడా ఆ సందర్భంలో నేను కూడా బాధ్యుడే కాబట్టి అక్కడ అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నాను, స్పీకర్గా చేశాను కాబట్టి ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మాట్లాడినప్పుడు ఆ ₹1,00,000 వరకు కూడా అవసరలేదు, ఎక్కడన్నా భూములు ఉంటే అమ్ముకుందామంటే అమ్మేరు. ఒక 6,000 కోట్లు మాత్రమే మాకు జరిగి ఇంకా 12,000 కోట్ల రూపాయలు మాకు జరగకుండా మిగిలిపోయి ఉన్నాయి గత ప్రభుత్వం. సరే, ఇప్పుడు మీరు అడిగినటువంటి దాంట్లో ఈ సంవత్సరం ₹2,00,000 మాఫీ అన్నారు. దేశంలో ₹2,00,000 మాఫీ చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈనాటి తెలంగాణ ప్రభుత్వమే మాఫీ చేసిన ₹2,00,000. కాబట్టి కొంత ఇబ్బంది అయినా 21,000 కోట్ల రూపాయలు మాఫీ జరిగింది. అయితే కొన్ని బ్యాంకుల యొక్క జాబితాలు కరెక్ట్ ఇవ్వలేకపోవటం వల్ల కొంతమందికి మిస్ అయిపోయింది, తప్పిన పేర్లు. అది కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఏఈఓలను సర్వే చేసి మండలాల వారిగా జాబితా తయారు చేయనున్నారు. తయారు చేసినటువంటి జాబితా ప్రకారంగా 21,000 కోట్ల రూపాయలు జమ అయిన తర్వాత కూడా ఇంకా మిగిలి ఉంటే కూడా మొన్ననే తుమ్మల నాగేశ్వరరావు గారు ఇంకా పరిశీలిస్తామని చెప్పారు. అది పరిశీలన ఉంది. అది త్వరలోనే దాని ప్రకటన ఉంటుందని చెప్పేసి కూడా మనం చేసుకుంటూ